హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ ముందు ఒక కొత్త స్టోరీతో వచ్చాను. స్టోరీ మొదలు పెట్టే ముందు మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా పదండి మన దయ్యాల ప్రపంచంలోకి. వెంకటాపురం అనే ఊరిలో విజేంద్ర ప్రసాద్ అనే రైతు ఉండేవాడు. అతను చాలా ధనవంతుడు. అతను దాదాపు 1000 ఎకరాల భూస్వామి. విజేంద్ర ప్రసాద్కి ఉపేంద్ర, హరిదీప్ అని 2 కొడుకులు కూడా ఉన్నారు. ఉపేంద్ర కాలేజీ చదువుతున్న రోజుల్లో వాళ్ళ ఇంట్లో అర్ధరాత్రి సమయంలో దొంగలు పడి ధనమంతా దోచుకుని విజేంద్ర ప్రసాద్ని, తన భార్యను చంపేశారు. విజేంద్ర ప్రసాద్ చనిపోవడంతో ఆస్తినంతా ఉపేంద్ర స్వాధీనం చేసుకుని బోర్డింగ్ స్కూల్లో చదువుతున్న హరిదీప్కి మద్దతుగా ఉన్నాడు. కొన్ని సంవత్సరాల తరువాత హరిదీప్ చదువు పూర్తి చేసుకుని పట్టభద్రుడు అయ్యాడు. తరువాత ఆస్తిలో వాటా అడిగాడు. దాంతో ఉపేంద్ర ఆస్తిలో కొద్ది భాగాన్నే ఇచ్చి కొంత డబ్బు ఇచ్చాడు. ఉపేంద్ర ఇచ్చిన డబ్బు ఒక చిన్న ఇల్లు కొనడానికి మాత్రమే సరిపోతుంది. హరిదీప్ అమాయకుడు అవ్వడం వల్ల తన అన్న చేసిన మోసాన్ని తెలుసుకోలేకపోయాడు. కొన్ని నెలల తరువాత హరిదీప్కి అందంతో కూడిన తెలివైన అమ్మాయి అయిన హేమలతతో వివాహం అయ్యింది. అయితే 1 సంవత్సరం తరువాత హేమలత హరిదీప్కి జరిగిన మోసాన్ని గ్రహించి ఆస్తిలో వాటా కావాలని కోర్టులో కేసు పెట్టింది. హరిదీప్కి ఆస్తిలో నుండి వాటా వెళ్తే తన కొడుకులకి ఏం మిగలదని ఉపేంద్ర ఆందోళన పడ్డాడు. హరిదీప్కి వీణావాణి అనే 2 తెలివైన కవల పిల్లలు ఉన్నారు. ఈ 2 అమ్మాయిలను చూసి ఉపేంద్ర చాలా అసూయపడ్డాడు. ఎందుకంటే తన 3 కుమారులు కనీసం 10వ తరగతి కూడా పాస్ అవ్వలేదు. కానీ వాళ్ళకి వ్యవసాయం మీద పూర్తి అవగాహన నేర్పించాడు. ప్రతి ఒక్కరికి సమాన వాటా ఇవ్వాలని అనుకున్నాడు. ఇంతలో హరిదీప్ ఒక పెద్ద సమస్య తెచ్చిపెట్టాడు అనుకొని ఉపేంద్ర తలపట్టుకున్నాడు. అలా ఒకరోజు కోర్టు హియరింగ్కి 2ని పిలిచారు. ఆ రోజు ఉపేంద్ర తన భూమిని చూస్తూ, ఈ భూమిలో అత్యంత నాణ్యమైన పంటని, నా రక్తాన్ని, చెమటలని చిందించి పండించాను. ఇదంతా నా కష్టం. ఈ భూమిలో 1 అంగుళం కూడా ఎవ్వరికీ ఇవ్వను అని గట్టిగా అనుకున్నాడు. ఇదంతా హరిదీప్ భార్య హేమలత చేస్తున్న పన్నాగం. నా తమ్ముడి మనసులో విషం నింపి ఆస్తిని తీసుకోవాలని అనుకుంటుంది. తనకి ఎలాగైనా గుణపాఠం చెప్పాలని నిశ్చయించుకున్నాడు. ఇంతలో ఉపేంద్ర ముందు హరిదీప్ కూతుర్లు నవ్వుతూ కనిపించారు. వాళ్ళని చూసి ఉపేంద్ర క్రూరమైన పన్నాగం వెయ్యాలనుకున్నాడు. వీణావాణిలకి ఏదైనా జరిగితే జీవితాంతం కోలుకోలేని బాధ మిగులుతుంది అని అనుకున్నాడు. కానీ నేను చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎవ్వరు నా వైపు 1 వేలు కూడా చూపకూడదు అని అనుకున్నాడు. ఉపేంద్ర దగ్గర 30 సంవత్సరాలుగా పనిచేస్తున్న మోహన్కి వయసులో ఉన్న ఆడపిల్ల ఉంది. ఆమె పేరు ఉద్భల. ఉద్భలతో ఉపేంద్రకి అక్రమ సంబంధం ఉంది. ఆమె ద్వారా తన పన్నాగాన్ని సాధించాలనుకున్నాడు. ఒకరోజు మోహన్ తన కూతురిని ఉపేంద్రతో తన ఇంట్లోనే కలిసి ఉండడం చూసి చాలా బాధపడ్డాడు. తన కూతురు చేస్తున్న పనికి సిగ్గుతో తలదించుకున్నాడు. ఉపేంద్రతో గొడవ పెట్టుకుంటే తన ఉద్యోగం పోతుందేమోనని మౌనంగా ఉండిపోయాడు. ఉపేంద్రని ఏమీ చెయ్యలేను కాబట్టి ధనవంతుడు, పలుకుబడి ఉన్న వ్యక్తిని ఉపయోగించుకోవడానికి ఇది మంచి అవకాశం అని అనుకున్నాడు. ఉద్భల చాలా తక్కువ జీతం తీసుకొని అదే ఊర్లో ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగం చేస్తోంది. మోహన్ ఉపేంద్ర దగ్గరకు వెళ్ళి ఉద్భలాకి ఒక మంచి ఉద్యోగం మరియు మోహన్ జీతం పెంచమని డిమాండ్ చేశాడు. దానికి ఉపేంద్ర కాదనలేకపోయాడు. కానీ ఉపేంద్ర మూర్ఖుడేమీ కాదు. ఉద్భలాని వీణావాణి చదువుతున్న కాలేజీలో చేర్చాడు. ఇలా తన పన్నాగానికి ఉద్భలాని ఉపయోగించుకున్నాడు. హరిదీప్ తన కూతుర్లని కాలేజీ హాస్టల్లో పంపించాడు. కొన్ని రోజుల తరువాత హఠాత్తుగా కాలేజీ హాస్టల్లో వీణావాణిలు శవాలై కనిపించారు. వీణావాణిల శవాలను చూసి వాళ్ళ తల్లిదండ్రులు గుండె పగిలేలా ఏడ్చారు. అలా కొన్ని రోజుల తర్వాత హరిదీప్ మరియు అతని భార్య ఆస్తి గొడవలను వదిలేసి దూరంగా వెళ్ళిపోయారు. కొన్ని సంవత్సరాల తరువాత ఉపేంద్ర మనవరాళ్ళైన
శాలిని శాంతిని హాస్టల్లో చేర్చాడు. కొత్తగా వచ్చిన 16 మంది అమ్మాయిలతో పాటు శాలిని శాంతిని ఒకే గదిలో కేటాయించారు. వారికి వార్డెన్గా ఉద్బలాని నియమించారు. ఉద్బల పిల్లలతో మొదటి రోజు నుండి చాలా దురుసుగా కఠినంగా ప్రవర్తించింది. అందువల్ల పిల్లలందరూ ఆమెను శత్రువుగా భావించారు. ఆ హాస్టల్లో వెళ్ళినప్పుడు శాలిని శాంతికి ఏదో తెలియని వింత అనుభూతి కలిగింది. ఆ సమయంలో వాళ్ళు అలసిపోయి ఉండడం వల్ల అవేవి పట్టించుకోకుండా విశ్రాంతి తీసుకున్నారు. మెల్లగా చీకటి పడింది. అమ్మాయిలందరూ భోజనానికి పరుగెత్తారు. ఆలస్యమైతే వార్డెన్ ఉద్బల కోప్పడతారని తొందరగా భోజనానికి వెళ్ళిపోయారు. అలా భోజనం చేస్తున్నప్పుడు ఉద్బల అటు ఇటు తిరుగుతూ, అమ్మాయిలు సరిగ్గా 10 గంటలకి లైట్స్ ఆఫ్ అవ్వాలి, తరువాత ఎవరైనా పడుకోకుండా మాట్లాడినట్టు తెలిస్తే శిక్ష తప్పదు, ఉదయాన్నే 5:30కి లేవాలి, రూల్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. భోజనం అయ్యాక వార్డెన్ ఉద్బల అమ్మాయిలందరినీ డార్మిటరీ గది వరకు తీసుకువెళ్ళింది. తను లోపలికి రాకుండా బయట నుండే వెళ్ళిపోయింది. అలా డార్మిటరీ గదిలో వెళ్ళినప్పుడు అమ్మాయిలందరూ ఒక్కసారిగా అరవడం మొదలుపెట్టారు. తాము సర్ది పెట్టుకున్న వస్తువులని ఎవరో చెల్లాచెదురుగా పడేశారు. ఆ గది అంతా చెత్తతో వ్యాపించింది. అమ్మాయిలందరూ భయపడుతూ ఇది ఎవరి పనై ఉంటుందని ఆలోచించారు. అప్పుడే శాలిని శాంతి మిగతా అమ్మాయిలతో ఇది ఖచ్చితంగా సీనియర్ల పనై ఉంటుందని అన్నారు. అమ్మాయిలందరూ వారి సామాన్లను సరిచేయడంలో నిమగ్నమయ్యారు. ఆ సమయంలో అమ్మాయిలందరూ ఉద్బల చెప్పిన మాటలు గుర్తు చేసుకొని లైట్స్ ఆఫ్ చేసి పడుకున్నారు. సరిగ్గా అర్ధరాత్రి సమయంలో శాంతి బాత్రూంకి వెళ్ళాలని శాలిని లేపింది. గది అంతా చీకటిగా ఉండడంతో తమ బ్యాగ్లో ఉన్న టార్చ్ని ఆన్ చేసి శాంతితో పాటు బాత్రూం వరకు వెళ్ళింది శాలిని. ఆపై శాంతి లోపలికి వెళ్ళగానే శాలిని తిరిగి బెడ్ మీద వచ్చి పడుకుంది. కొంతసేపటికి బాత్రూం నుండి అరుపులు కేకలు వినిపించాయి. ఒక్కసారిగా అమ్మాయిలందరూ ఉలిక్కిపడి లేచి బాత్రూం వైపు పరిగెత్తారు. బాత్రూం తలుపు తెరిచి చూస్తే శాంతి ఒంటరిగా ఒక మూలన ఊపిరాడకుండా వణుకుతూ కూర్చుంది. ఓ మై గాడ్, శాంతి ఏమైంది? ఎందుకలా భయపడుతున్నావు అని శాలిని అడిగింది. శాంతి మాట్లాడదామనుకున్న మాటలు బయటికి రావడం లేదు. చాలా కష్టంగా కొంతమంది అమ్మాయిలు శాంతిని లేపి బెడ్ మీదికి తీసుకువచ్చారు. అమ్మాయిలందరూ గుంపుగా శాంతి చుట్టూ నిలబడ్డారు. శాంతి వణుకుతున్న చేతులతో గ్లాసు పట్టుకొని మెల్లగా నీళ్లు తాగింది. సరిగ్గా 5 నిమిషాల తరువాత శాంతి భయంతో నిండిన కళ్ళతో చుట్టూ చూస్తూ బాత్రూంలో ఎవరో ఉన్నారు అని వణుకుతూ చెప్పింది. ఆమె మాటలు విన్న తరువాత అమ్మాయిలందరూ కంగారు పడ్డారు. కొంతమంది అమ్మాయిలు బాత్రూం దగ్గరకు వెళ్ళి టార్చ్తో చుట్టూ తిరిగి చూశారు. కానీ ఎవరూ లేరు. బాత్రూంలో ఎవరూ లేరని చెప్పడంతో శాంతి భయపడుతూ అక్కడ ఎవరో ఉన్నారు, నేను బాత్రూంలో ఉన్నప్పుడు ఎవరో తలుపు కొడుతూ విచిత్రమైన స్వరంతో చంపేస్తా చంపేస్తా అని అరుస్తున్నారు. అది విని చాలా భయపడ్డాను. మెల్లగా బయటికి వచ్చి చూశాను, కానీ ఎవరూ కనిపించలేదు. నా వెనుకాల ఎవరో ఉన్నట్టు భావన కలిగింది. నా వీపుని తాకి జుట్టును లాగుతున్నారు. అప్పుడు ఎవరో కావాలని నన్ను భయపెడుతున్నారేమోనని కోపంతో వెనక్కి తిరిగి చూశాను, కానీ ఎవరూ లేరు. మళ్ళీ వింత స్వరంతో శాంతి నిన్ను చంపేస్తా అని అనడం వినిపించింది. ఆ ప్రదేశం అంతా చాలా వింతగా కనిపించింది. అప్పుడు నాకు ఊపిరాడకుండా కదలలేకపోయాను. చాలాసేపు ప్రయత్నించిన తరువాత నేను అరవగలిగాను. అలా భయపడుతూ ఈ ప్రదేశంలో దయ్యం ఉంది అని చెప్పింది శాంతి. అది విన్న తరువాత కొందరు అమ్మాయిలు దయ్యం లేదు గీయం లేదు పడుకో అని చెప్పి వెళ్ళిపోయారు. మరికొందరు అమ్మాయిలు నిజంగానే దయ్యం ఉందేమోనని వణుకుతూ భయపడుతున్నారు. కొంతసేపటికి బయట నుండి వార్డెన్ ఉద్బల గొంతు వినిపించడంతో ఎవరి బెడ్ మీద వాళ్ళు పడుకున్నారు. కానీ శాంతికి మాత్రం ప్రశాంతమైన నిద్ర పట్టలేదు. నిద్రలో నన్ను రక్షించండి, ఎవరో నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు, నన్ను కాపాడండి అని అరుస్తుంది శాంతి. శాంతిని ఎంత లేపినా కూడా లేవడం లేదు. శాలినికి చాలా భయం వేసింది. అప్పుడే ఒక్కసారిగా ఉద్రేకంతో శాంతి మేల్కొంది. ఆమె శరీరం అంతా చెమటలతో తడిచిపోయింది.
శాంతికి కొంచెం నీళ్లు తాగించింది. అలా సరిగ్గా అర్ధరాత్రి సమయంలో ఇద్దరికి గది బయట నుండి బరువైన బూట్లతో ఎవరో మెట్లు ఎక్కుతున్న శబ్దం వినిపించింది. సరిగ్గా డార్మిటరీ తలుపు దగ్గర శబ్దం ఆగిపోయింది. వాళ్ళిద్దరూ చాలా భయపడుతూ ఈ సమయంలో వార్డెన్ ఉద్బలాకి రౌండ్స్ ఉన్నాయా ఏంటి అని అనుకున్నారు. అలా మాట్లాడుతూ మెల్లగా నిద్రలో జారుకున్నారు. మరుసటి రోజు ఉదయాన్నే క్లాస్ రూమ్లో రాత్రి వినిపించిన శబ్దాల గురించి మాట్లాడుకున్నారు. అప్పుడే కొంతమంది అమ్మాయిలు ఆ విచిత్రమైన బూట్ల శబ్దాలు మాకు వినిపించాయని అన్నారు. ఈ హాస్టల్లో ఖచ్చితంగా దయ్యాలు ఉన్నాయి అని అనుకున్నారు. ఆ రోజు రాత్రి డార్మిటరీ గది తలుపులు వేసి పడుకున్నారు. సరిగ్గా అర్ధరాత్రి సమయంలో బూట్ల శబ్దాలు మరింత గట్టిగా వినిపించాయి. ఆ శబ్దాలు మూసి ఉన్న తలుపుల నుండి గదిలోకి ప్రవేశించాయి. శాంతి మెల్లగా కళ్ళు తెరిచి చూసింది. ఆ చీకట్లో సన్నటి పొగమంచులో ఏవో ఆకారాలు కనిపించాయి. అవి మెల్లగా శాంతి దగ్గరగా వచ్చాయి. ఆ సమయంలో అమ్మాయిలందరూ మేల్కొని ఉన్నారు. ఆ అడుగుల శబ్దాలు శాంతి బెడ్ పక్కనే ఆగడంతో శాంతి గుండె ఆగినంత పనైంది. ఆమె అరుపులు గొంతులోనే ఆగిపోయింది. ఇంతలో ఎవరో భయంతో శబ్దం చేయడంతో ఆ ఆకారాలు ఒక్కసారిగా బాత్రూంలో వెళ్ళిపోయాయి. ఆ రోజు రాత్రి అమ్మాయిలందరూ గది మూలన చేరి వణుకుతూ నిద్రపోకుండా కూర్చున్నారు. మరుసటి రోజు ఉదయాన్నే వార్డెన్ ఉద్బలాతో చెప్పడానికి గుంపుగా వెళ్లారు. వాళ్ళను చూసిన కొంతమంది సీనియర్ అమ్మాయిలు ఏం జరిగిందని అడిగారు. అప్పుడు ఆ అమ్మాయిలందరూ తమకు వినిపించిన శబ్దాల గురించి చెప్పారు. డార్మిటరీ గదిలో ఉన్నప్పుడు మాకు ఇలాంటి శబ్దాలే వినిపించాయని ఆ సీనియర్ అమ్మాయిలు కూడా చెప్పారు. ఈ విషయం గురించి వార్డెన్ ఉద్బలాతో చెప్తే తమ కాలేజీకి తీరని మచ్చలా ఉంటుందని అనుకుని మిమ్మల్ని తప్పుపడతారు. తరువాత వార్డెన్ ఉద్బలా వల్ల మీకు సమస్యలు ఎక్కువ అవుతుంది అని అన్నారు. ఆ సమయంలో గౌరీ అనే అమ్మాయి ముందుకు వచ్చి వార్డెన్ ఉద్బల డార్మిటరీ గదిలో ఎప్పుడూ ప్రవేశించదు. ఆమె డార్మిటరీ గది దగ్గరికి రాగానే భయపడుతూ ఉంటుంది. ఎందుకంటే డార్మిటరీ గదిలో ఏముందో ఆమెకు మాత్రమే తెలుసు కాబట్టి అని చెప్పింది. ఇంతలో వార్డెన్ ఉద్బల మిత్రురాలి కూతురు ముందుకు వచ్చి ఇక్కడ జరిగిన సంఘటన గురించి తనకు కొంచెం తెలుసని చెప్పింది. కొన్ని సంవత్సరాల క్రితం వీణావాణి అనే కవలలు ఈ కాలేజీలో చదివారు. ఒకరోజు కాలేజ్ వాళ్ళందరూ కలిసి పిక్నిక్కి వెళ్ళాలని అనుకున్నారు. కానీ వీణావాణిలకు ఫుడ్ పాయిజన్ అవ్వడం వల్ల వెళ్ళలేకపోయారు. వీణావాణిలతో పాటు వార్డెన్ ఉద్బల కూడా వెళ్ళలేదు. విద్యార్థులు తిరిగి వచ్చినప్పుడు వీణావాణి చనిపోయి ఉన్నారు. వీణ బెడ్ మీద రక్తపు మడుగులో పడి ఉంది. వాణి బాత్రూంలో ఒక మూలన పడి ఉంది. వాళ్ళని ఎవరో గొంతు కోసి చంపేశారు అని చెప్పింది. చంపిన వాళ్ళల్లో వార్డెన్ ఉద్బల హస్తం కూడా ఉంది. ఆమెకి ధనవంతుడైన ఉపేంద్ర మరియు అతని కొడుకులు సహాయం చేయడం వల్ల ఎవరూ ఏం చేయలేకపోయారు అని అనుకున్నారు. మరుసటి రోజు రాత్రి అడుగుల శబ్దాలు మరింత ఎక్కువయ్యాయి. ఆ సమయంలో శాంతి ముఖమంతా రక్తం కారడం మొదలైంది. అది చూసి అమ్మాయిలందరూ చాలా భయపడ్డారు. గట్టిగా అరుస్తూ డార్మిటరీ గది బయటికి పారిపోయారు. అలా హాస్టల్ అంతా గందరగోళంగా మారింది. వాళ్ళని చూసిన వార్డెన్ ఉద్బల కోపంతో గదిలోకి వెళ్ళండి అని అరిచింది. కానీ ఆ అమ్మాయిలు ఆమెను పట్టించుకోకుండా ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి చెప్పారు. ప్రిన్సిపల్ డార్మిటరీ గదికి వెళ్ళి చూస్తే శాంతి ముఖమంతా ధారాళంగా రక్తం కారుతూ ఉంది. శాలిని శాంతిని బయటికి తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. కొంతసేపటికి శాలిని ముఖం నుండి కూడా విపరీతంగా రక్తం కారడం మొదలయ్యింది. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా చాలా భయపడ్డారు. వాళ్ళని కాపాడుదామని దగ్గరికి వెళ్ళారు. కానీ వార్డెన్ ఉద్బల మాత్రం డార్మిటరీ గదిలోకి రాలేదు. ప్రిన్సిపల్ ఎంత ప్రయత్నించినా రక్తం కారడం ఆగట్లేదు. గది బయట నిల్చొని ఉన్న వార్డెన్ ఉద్బలాని పిలిచారు. కానీ ఆమె లోపలికి రాలేదు. చివరికి ప్రిన్సిపల్ కోపంతో అరవడంతో ఉద్బల లోపలికి అడుగు పెట్టింది. అలా 10 అడుగులు వేయగానే ఒక్కసారిగా తలుపులు మూసుకున్నాయి. గాలి భయంకరంగా వీచింది. కిటికీలు పటపట అని కొట్టుకుంటున్నాయి. శాంతి మరియు శాలిని ఒక్కసారిగా గాల్లో ఎగురుతూ గట్టిగా భయంకరంగా నవ్వుతున్నారు. వార్డెన్ ఉద్బల మూర్ఛ వచ్చినట్లుగా కింద పడి కొట్టుకుంటుంది. అది చూసి అక్కడున్న అమ్మాయిలతో సహా
ప్రిన్సిపల్ కూడా భయపడుతూ వణుకుతూ మూలన కూర్చున్నారు. ఉద్భల నోటి నుండి విపరీతంగా రక్తం కారుతుంది. ఉద్భల ఒక్కసారిగా గాల్లో ఎగురుతూ చాలా ఎత్తు నుండి కింద పడింది. ఆమె ఒళ్ళంతా గాయాలతో రక్తం కారుతుంది. వార్డెన్ ఉద్భల జుట్టును పట్టుకొని ఏదో కనిపించని శక్తి ఈడ్చుకుంటూ గదిలో ఉన్న బాత్రూంలోకి లాక్కెళ్ళింది. బాత్రూం తలుపులు వాటంతటా అవే మూసుకున్నాయి. లోపటి నుండి వార్డెన్ ఉద్భల భయంకరంగా అరుస్తూ చనిపోయింది. కొంతమంది సెక్యూరిటీలను పిలిచి బాత్రూం తలుపులు తెరిపించి చూస్తే వాణి చనిపోయిన ప్రదేశంలోనే ఉద్భల చనిపోయి పడి ఉంది. శాంతి మరియు శాలినీల భయంకరమైన నవ్వులతో హాస్టల్ అంతా మారుమోగింది. శాంతి మరియు శాలిని స్పృహ కోల్పోయి పడిపోయారు. శాంతి మాటలు కోల్పోయి జీవితాంతం స్పందించని మూగ శరీరంలా అయిపోయింది. శాలిని కూడా స్పందన లేని విగ్రహంలా మారింది. శాలిని, శాంతి ఉపేంద్ర మనవరాళ్ళు. వీణావాణి హత్యలో ఉపేంద్రతో పాటు ఉపేంద్ర కొడుకులు కూడా ఉండడం వల్ల శాలిని, శాంతికి ఈ పరిస్థితి అయ్యింది. ఆ సంఘటన జరిగిన తర్వాతి నుండి ఆ లేడీస్ హాస్టల్ ఒక హాంటెడ్ హౌస్లా తయారయ్యింది. ఆ హాస్టల్ మూసివేయబడింది. ఈ విషయం తెలిసిన హరిదీప్ చాలా సంతోషించాడు. వాళ్ళకి తగిన శిక్ష పడింది మరియు తన కూతుర్ల ఆత్మలు శాంతించాయి అని అనుకున్నాడు. ఇదండి ఈరోజు రియల్ హర్రర్ ఇన్సిడెంట్. కొత్త స్టోరీతో మళ్ళీ కలుద్దాం. స్టోరీ ఎలా ఉందో కామెంట్లు తెలియజేయండి.